90 మార్కులకు కండక్ట్ చేసే బిట్ శాట్లో కేవలం 200 మార్కులు వస్తే పరిస్థితి ఏంటి? అసలు వీడియోలో మాట్లాడుకుందామండి. ఎందుకంటే అందరికీ కూడా 390కి 390 రావు కదా. సో కొంతమందికి 200 మార్కులు వస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బిట్ శాట్ ఎగ్జామ్లో 200 మార్కులు మాత్రమే వస్తే పరిస్థితి ఏంటి? ఓకేనా? టాప్ బ్రాంచెస్ రావని టెన్షన్ పడుతున్నారా? సో ఆల్టర్నేటివ్స్ ఏంటి చెప్తాను. ఓకేనా? సో మనకి ఎగ్జామ్ అనగానే తక్కువ మార్కులు వస్తాయేమో, క్వాలిఫై కావేమో, మనకి మంచి ప్యాకేజ్ రాదేమో అన్న భయం అయితే చాలా మందికి ఉంటుంది. కానీ ప్రతిదానికి ఆల్టర్నేటివ్ అయితే ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ తీసుకుని అజయ్ కానీ, విజయ్ కానీ, సురేష్ కానీ ఎవరైనా అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇతనికి 200 మార్కులు మాత్రమే వచ్చాయి బిట్ శాట్ ఎగ్జామ్లో. మనకి బిట్ శాట్ వచ్చేసి 390 మార్కులు కండక్ట్ చేస్తారు కదా. సో ఇతనికి 200 వస్తే పరిస్థితి ఏంటి? మనకి ఫస్ట్ ఇనిషియల్ బ్రాంచ్ ఎంఎస్సి బయాలజీ అయితే ఇతను చదవచ్చు. లేదు ఆల్టర్నేటివ్స్ 2-3 అయితే చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఓకేనా? మనకి ప్యూర్ ఇంజనీరింగ్ కోర్సెస్ రాకపోయినా కూడా పర్వాలేదు. ఫస్ట్ మనం బయాలజీ ప్లస్ అంటే ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డ్యూయల్ డిగ్రీస్ ఉంటాయి కదా. సో అలా కూడా ట్రై చేయొచ్చు. మొదటి సంవత్సరం బయాలజీ చదివిన, రెండవ సంవత్సరం నుంచి మనం ఇంజనీరింగ్ కోర్స్ అయితే చదవచ్చు, డ్యూయల్ డిగ్రీ కోర్సు లాగా. ఓకే, ఫస్ట్ మనకి డ్యూయల్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 8.6 CGPA వచ్చినా కానీ ఫైనల్ డిగ్రీ వచ్చేసి ఎంఎస్సి బయాలజీ ప్లస్ BE కంప్యూటర్ సైన్స్లో అయితే మనకి కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ప్యాకేజ్ వచ్చేసి ఇంచుమించుగా మనకి 32 లక్షలు అయితే అందిస్తారు. ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే చాలామంది ఎంఎస్సి బయాలజీ చేసి ఇంజనీరింగ్ చేయొచ్చా అన్న డౌట్ కూడా ఉంటుంది. సో చేయొచ్చు. డ్యూయల్ డిగ్రీస్లో ఉన్న మ్యాజిక్కే ఇలాంటిది. ఓకేనా? మన ఛానల్లో డ్యూయల్ డిగ్రీస్ గురించి, ఇంటిగ్రేటెడ్ కోర్సుల గురించి అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి. సో ఎవరైనా ఆ వీడియోస్ కావాలి అంటే కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? మనకి డ్యూయల్ డిగ్రీలో ఫస్ట్ 5 సంవత్సరాలు మాట్లాడుకున్నాం కదా. ఎంఎస్సి ప్లస్ BE మొదటి సంవత్సరం అనుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే CGPA ఆధారం చేసుకుని మీకు ఇంజనీరింగ్ బ్రాంచ్లో అయితే సీట్ ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఈ రెండు కలిపి చదువుతాం. చూడండి, మనకి IIITలో ఇలాగే ఉంటుంది. మనం 10th అయిన తర్వాత బైపీసీ, ఎంపీసీకి సంబంధించిన సబ్జెక్టులు అయితే చదువుతాం. తర్వాత కోర్ సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఇక్కడ కూడా అలాంటిదే. మొదటి సంవత్సరం వచ్చేసి ఎంఎస్సి BEకి సంబంధించి చదువుతాం. సెకండ్ ఇయర్ నుంచి మీకు వచ్చిన CGPA ఆధారంగా ప్యూర్ BE ఇంజనీరింగ్ అయితే మీరు చదువుతారు. ఓకేనా? మనం మాట్లాడుకున్న బిట్ శాట్ ఎగ్జామ్లో 390 మార్కులకు గాను మీకు 240 నుంచి 260 మార్కులు వస్తే కనుక ఎంఎస్సి ఎకనామిక్స్ చేయొచ్చు. 215 నుంచి 235 మధ్యలో వస్తే కనుక ఎంఎస్సి ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ చేయొచ్చు. కానీ ఈ రెండిట్ల కంటే తక్కువ వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? మీ కనుక 195 నుంచి 210 మధ్యలో వస్తే ఎంఎస్సి కెమిస్ట్రీ చేయొచ్చండి. 195 నుంచి 210 మధ్యలో వస్తే కనుక ఎంఎస్సి బయాలజీ కూడా చేయొచ్చు. ఈ ట్రెడిషనల్ కోర్సెస్కి ఎప్పటికీ కూడా డిమాండ్ అనేది తగ్గదు. ఓకేనా? ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, రోబోటిక్ టెక్నాలజీస్ పెరిగినా, ఇంకా వేరే టెక్నాలజీ పెరిగినా కానీ ఇంజనీరింగ్లో అయితే మాన్యువల్ పవర్కి కొంచెం డిమాండ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. లే ఆఫ్లు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ వీటిలో అలాంటి సమస్య అయితే ఉండదు. ఓకేనా? మనం ఏదైతే ఐజే గురించి మాట్లాడుకున్నామో ఆయనకి కేవలం 200 మార్కులే వస్తే కనుక ఆయనకి ఈ 2 అయితే చాయిసెస్ ఉన్నాయి కదా. అతనికి తక్కువ మార్కులు వచ్చినా కూడా బిట్స్లో ఎంట్రీ అనేది దొరికిందని చెప్పుకోవాలి కదా. సో మీకు బిట్ శాట్లో 200 మార్కులకి తక్కువ వచ్చినా, లేదంటే 200కి 250కి మధ్యలో వచ్చినా కానీ బిట్స్లో చదువుకునే అవకాశం అయితే స్టిల్ ఉంది. నార్మల్ డిగ్రీకే చాలా ఖర్చు అవుతుంది. మరి డ్యూయల్ డిగ్రీ పరిస్థితి ఏంటి? ఖర్చు గురించి మాట్లాడితే ఏంటి సిచ్యువేషన్ అంటే, మనకి 5 సంవత్సరాల కోర్సు కదా, టోటల్ వచ్చేసి 35 నుంచి 40 లక్షల మధ్య అయితే మనకి ఖర్చు అవుతుంది. ఓకేనా? ఖర్చు అయితే కాస్త ఎక్కువే అవుతుందండి. మనకి సెకండ్ ఆప్షన్, ఫస్ట్ మనం మాట్లాడుకుంది డ్యూయల్ డిగ్రీ కదా. ఇంకొక ఆప్షన్ ఏముంది? బిట్లో మనకి అసలు ర్యాంకే రాలేదు, 200 మార్కులే వచ్చాయి. ఈ ర్యాంక్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఎస్ ఉంది. ఇంటర్నేషనల్ 2+2 ప్రోగ్రామ్, 2 సంవత్సరాలు ఇండియాలో, మరొక 2 సంవత్సరాలు అబ్రాడ్లో అయితే మనం చదవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకపోయినా కానీ అబ్రాడ్లో మనం ఇంజనీరింగ్ చేసే వెసులుబాటు అయితే ఉంటుంది. బిట్స్ కూడా ఉందండి. బిట్స్ దుబాయ్ క్యాంపస్ కూడా ఉంది. ఎవరికైనా అడ్మిషన్ కావాలి, ఈ ఎగ్జామ్స్ నాకు వద్దు అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటే గనక, లేదంటే చాలామంది క్వాలిఫై కారు, మేనేజ్మెంట్ సీట్లు ఇక్కడ దొరకవు, సో వాళ్ళు అబ్రాడ్లో చేయాలి అనుకున్నా కూడా మీకు మంచి ఆప్షన్ అనే చెప్పాలి. బిట్స్ దుబాయ్ క్యాంపస్ కూడా ఉంది కదా. బిట్స్కి మనకి 3 క్యాంపస్లు ఉన్నాయి ఇండియాలో. పిలానీలో ఉంది, గోవాలో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఈ మూడిట్లతో పాటు దుబాయ్లో కూడా ఉంది. ఓకేనా? మీకు అడ్మిషన్ కావాలంటే వెంటనే ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి.
ఓకే, ఈ 2+2 ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోవాలంటే 2 సంవత్సరాలు ఇండియాలో 2 సంవత్సరాలు అబ్రాడ్లో అయితే చేస్తాము. దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓకే, RMIT ఆస్ట్రేలియాలో కనుక చదవాలి అంటే బిట్సాట్లో 200 నుంచి 210 మార్కులు అయితే రావాలి. యూనివర్సిటీ ఎట్ బఫెలో USAలో కనుక చదవాలంటే 210 నుంచి 220 మధ్యలో అయితే రావాలండి. ఇక లోవా స్టేట్ యూనివర్సిటీ అమెరికాలో ఉంది కదా, 215 నుంచి 225 మధ్య అయితే మార్క్స్ రావాలి. ఓకేనా, మన ఇండియాలో ఉన్న క్యాంపస్లతో పోలిస్తే ఇక్కడ కట్ ఆఫ్స్ అనేవి చాలా తక్కువ ఈ కాలేజెస్లో. ఓకే, సో మనకి అబ్రాడ్లో చేయడం అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కాబట్టి దట్టు 2 సంవత్సరాలు అక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ అంటే ఎంత ఖర్చు అవుతుందో మాట్లాడుకుందాం. మొదటి 2 సంవత్సరాలు ఇండియాలో చదువుతాం కాబట్టి 8.5 లక్షలు అయితే ఖర్చు అవుతుందండి ప్రతి సంవత్సరానికి. ఓకేనా, నెక్స్ట్ 3-4 సంవత్సరాలు వచ్చేసి 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరానికి అబ్రాడ్లో చదువుతాం కాబట్టి. టోటల్ వచ్చేసి 70 నుంచి 80 లక్షల దాకా మనకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, కొంతమందికి ఏంటంటే బాగా చదువుతారు కానీ యాన్యువల్ ఇన్కమ్ ఫ్యామిలీది వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. లైక్ 15 లక్షల కంటే తక్కువ ఉన్నా లేదంటే 15 లక్షలు ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే వెసులుబాటు ఫీజెస్ అనేవి వివరిస్తూ ఉంటారు, తగ్గిస్తూ ఉంటారు. సో మీరు ఫీజులు చూసి భయపడకండి. ఎవరికైనా మంచి CGPA ఉండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం కాస్త ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు ఇలాంటి కోర్సెస్ 2+2 ప్రోగ్రామ్స్ అనేవి చేయొచ్చు. ఓకే, సో మనం 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చుకున్నాం కదా. బిట్సాట్లో మనకి 200 మార్కులు మాత్రమే వస్తే పరిస్థితి ఏంటి, 2+2 ప్రోగ్రామ్ ఒకటి, డ్యూయల్ డిగ్రీ ఒకటి. ఫస్ట్ మనం డ్యూయల్ డిగ్రీ గురించి మాట్లాడుకుందాం, క్విక్గా కంపేర్ చేసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి 5 సంవత్సరాలు, ఇంటర్నేషనల్ 2+2 ప్రోగ్రామ్ వచ్చేసి 4 సంవత్సరాలు. ఇక్కడ వచ్చేసి 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంటర్నేషనల్లో చదివితే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది, ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి కాబట్టి ఖర్చు 80 లక్షల దాకా ఖర్చు అవుతుందండి. డొమెస్టిక్ క్యాంపస్ గ్లోబల్ ఎక్స్పోజర్. ఒకసారి మనకి 2 ఇయర్స్ వచ్చేసి ఇండియాలో 2 ఇయర్స్ వచ్చేసి అబ్రాడ్లో చదువుతాం కాబట్టి ఎక్స్పోజర్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకేనా, సో ఇదంటే బిట్స్లో మనకి తక్కువ మార్క్స్ వస్తే పరిస్థితి ఏంటి అనే దానికి సొల్యూషన్. ఈ ఎగ్జామ్ అనే కాదు ఏ ఎగ్జామ్లో కూడా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఆల్టర్నేటివ్ తెలుసుకోవడం కోసం మీరు ఎప్పటికప్పుడు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ ఎగ్జామే కాదు ఏ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.